హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమకు స్వాగతం 30వ భాగాన్ని వినేద్దాం. క్రిష్ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో అందరూ తన్ని రౌండప్ చేసి లాస్ట్‌కి గట్టిగా కంగ్రాట్స్ క్రిష్ అని అరిచేసరికి క్రిష్ చెవులు మూసుకుని ఏంటి మామ్ ఇదంతా అంటాడు. నా తమ్ముడు పెళ్లి త్వరలో జరుగుతుంది అని అనుకున్నాను కానీ మరీ 4 రోజుల్లో జరుగుతుందని అనుకోలేదురా. సో హ్యాపీ ఫర్ యూ అని హగ్ చేసుకుంటాడు కిషోర్. థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పి అందరికీ విషెస్ థ్యాంక్స్ చెప్పి నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు. సంతోషంతో క్రిష్కి ఆకలి కూడా వేయకపోవడంతో ఫ్రెష్ అయ్యి రెడీ అయి వచ్చి అందరితో పాటు హాల్లో కూర్చొని కాసేపు మాట్లాడి నేను వెళ్ళి పడుకుంటాను అనగానే శ్రీలత క్రిష్ చేయి పట్టుకుని కన్నా నీ హ్యాపీనెస్ అందరికీ తెలుస్తుందిలే కానీ డిన్నర్ స్కిప్ చేస్తే ఊరుకొని చెప్తున్నాను. అసలే రేపు ఉదయం ఎంగేజ్మెంట్ అయ్యే వరకు తినడానికి ఉండదు, ఎనర్జీ ఉండదు కదా, అందుకే నా మాట విను కన్నా అని క్రిష్ని కూడా తీసుకెళ్లి కూర్చోబెట్టి అందరికీ సర్వ్ చేసి శ్రీలత గారు కూడా తినేస్తారు. అందరూ చాలా సంతోషంగా ఉంటారు క్రిష్కి పెళ్ళని. మధు విషయంలో కొంచెం సందేహం ఉన్నా రాఘవేంద్ర సుమిత్ర చెప్పిన తర్వాత మధు మీద అభిమానం ఏర్పడింది కావ్య కిషోర్కి. అలా క్రిష్ తిన్న తర్వాత తన రూమ్కి వెళ్తుంటే కన్నా మార్నింగ్ 6కే లేవాలి మర్చిపోకు, 9కి ముహూర్తం అంటే 8కి రెడీగా ఉండాలి అని చెప్పడంతో ఓకే మామ్ అంటూ వెళ్ళిపోతాడు. డాక్టర్ రజిత గారు బుజ్జి గురించి ఆలోచిస్తూ ఉండగానే తన కనురెప్పలు నెమ్మదిగా అటూ ఇటూ తిప్పుతూ ఉంటే రజిత గారి దగ్గరికి చెంపపై చెయ్యి వేసి బుజ్జి అంటూ పిలవగాని అప్పటి వరకు కళ్ళు తెరవకుండా ప్రయత్నం చేస్తున్న తను నెమ్మదిగా కళ్ళు తెరిచి రజితను చూస్తుంటే తన చూపులు ఎవరు మీరు అని ప్రశ్నించినట్లు ఉండడంతో నా పేరు రజిత బుజ్జి, నేను డాక్టర్ని, నీకేం భయం లేదు, నువ్వు నా దగ్గర సేఫ్గా ఉన్నావు అనగాని బుజ్జి తల అంతా నొప్పిగా అనిపిస్తుంది తన గత జ్ఞాపకాలతో. తన కోమా నుంచి బయటికి రావడంతో రజిత మెల్లగా తనని లేపి బెడ్ రెస్ట్ కానిచ్చి కూర్చోబెట్టి జ్యూస్ తాగిస్తుంది. అది తాగి 2 చేతులతో తలని పట్టుకుని నేను నేను ఎక్కడున్నాను, నా భర్త నా బిడ్డ ఎక్కడున్నారు అని చుట్టూ చూస్తూ కంగారుగా అడుగుతుంది. బుజ్జి ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా పడుకో, రేపు ఉదయం మాట్లాడుకుందాం, నీకు రెస్ట్ చాలా అవసరం అని చెప్పి తను ప్రెజర్ తీసుకోవడం తెలుస్తుంటే మళ్ళీ ఎక్కడ కోమాలోకి వెళ్ళిపోతుందేమో అని తన నిద్రలోకి పంపడానికి ఇంజెక్షన్ ఇవ్వడంతో కొద్దిసేపటికే బుజ్జి నిద్రలోకి జారుకుంటుంది. రజిత నిద్రపోతున్న బుజ్జిని చూసి రేపు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్ గారికి చూపించి ప్రాబ్లం లేదు అన్న తర్వాత నీ వివరాలు తెలుసుకుని నీ వాళ్ళని నీ దగ్గరికి చేరుస్తాను బుజ్జి. ఇన్ని రోజులు నేను నా కూతురులా అనుకున్నాను, అందుకే నీ గురించి ఇంత తాపత్రయపడుతున్నాను. కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్తే నీకోసం నేనే నీ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాను అని అనుకుని బుజ్జి తల నిమురుతూ రూమ్ డోర్ వేసి ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోతారు. తన ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి హలో శ్రీలత గారు అనగాని హలో రజిత గారు, బిజీగా ఉన్నారా? లేదండి, ఇంట్లోనే ఉన్నాను. ఏంటి ఏ టైంలో కాల్ చేశారు? ఏదైనా ఇంపార్టెంటా? హా, అవునండి. 4 డేస్లో మా చిన్న అబ్బాయి క్రిష్ మ్యారేజ్ ఉంది. డైరెక్ట్గా వచ్చి ఇన్వైట్ చేయడానికి టైం లేదు. అందుకే అందరికీ కాల్ చేసి చెప్పేస్తున్నాం. మీరేం అనుకోకండి, తప్పకుండా రావాలి. మీరు చాలా బిజీగా ఉంటారని తెలుసు, బట్ వీలు చేసుకొని రావాలి, అస్సలు మిస్ అవ్వకూడదు అనగాని రజిత శ్రీలత మాట వినగాని బుజ్జి మైండ్లోకి వస్తుంది. అయ్యో ఇప్పుడెలా, నేను వెళ్తే బుజ్జి ఒంటరిగా ఉండాలి అనుకుని అయ్యో అలా ఏమీ లేదండి, ఇట్స్ ఓకే, ఫోన్ చేశారు కదా చాలు, డెఫినెట్గా రావడానికి ట్రై చేస్తాను అంది. ట్రై చేయడం కాదండి, మీరు తప్పకుండా రావాలి అంతే. మా ఇంట్లో జరిగే లాస్ట్ మ్యారేజ్ ఇదే, మళ్ళీ 20 ఇయర్స్ వరకు పెళ్లి చేయడానికి ఎవరూ లేరు కదా అని నవ్వుతూ అంటుంటే ఇంకా తప్పక సరే శ్రీలత గారు వస్తానులే అని చెప్పడంతో ఆ మాట అన్నారు బాగుంది, సరే ఇదిగో వదినికి ఇస్తున్నాను మాట్లాడండి అని మనోరమకి ఫోన్ ఇచ్చి శ్రీలత సురేఖకి కాల్ చేస్తుంది. తనకు కూడా విషయం చెప్పగానే వదిన మా దీక్ష పెళ్లి కూడా ఇంకో 10 రోజుల్లో అనగాని అవునా, చాలా సంతోషం రేఖ. సరే అమ్మాయిని అడిగానని చెప్పు, పెళ్ళికి మాత్రం తప్పకుండా రావాలి అందరూ. రేపు కార్డ్స్ వచ్చాక ఆయన్ని పంపిస్తాను అనగాని మనలో మనకి ఈ ఫార్మాలిటీస్ ఎందుకు వదిన, ఫోన్ చేశారు కదా మేము తప్పకుండా వస్తాం. ఓకే, మరీ 4 డేస్ అంటే పనులు ఉంటాయి కదా, చూసుకో వదిన అని గుడ్ నైట్ చెప్పి కాల్ కట్ చేస్తుంది. దీక్ష ఆకాష్ పేరెంట్స్ వచ్చే ముందే ఆ ఇంటి నుంచి వచ్చేస్తుంది. ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద పడి ఆకాష్ తనతో చేసిన అల్లరంతా గుర్తు చేసుకుని నవ్వుకుంటుంటే అప్పుడే దీక్ష ఫోన్ రింగ్ అవడంతో స్క్రీన్ మీద మధు నెంబర్ కనిపించడంతో నేను ఇంకా మధుకి మా పెళ్లి విషయం చెప్పలేదు కదా అని తల కొట్టుకుంటూ అలా ఎలా మర్చిపోయాను అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో మధు అని కొంచెం గట్టిగానే పిలిచేసరికి మధు తను చెప్పాలనుకున్న విషయం గురించి పక్కన పెట్టి దీక్ష ఏమైందే నీకు అలా అరుస్తున్నావు అని ఏం జరిగిందో అడిగేసరికి నీకు గుడ్ న్యూస్ బేబీ డార్లింగ్ అని ఎక్సైట్ అవుతూ చెప్తుంటే మధు ఆశ్చర్యంగా ఏంటి ఆ గుడ్ న్యూస్? అది
నువ్వు చెప్పినట్లే మా 2 ఫ్యామిలీస్‌తో చెప్పాం బంగారం. వాళ్ళు కూడా సంతోషంగా మా ఇద్దరికి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసేశారు అని చెప్పగానే, మధు కూడా సంతోషంగా నిజంగానే గుడ్ న్యూస్ బేబీ కంగ్రాట్స్ అని చెప్తుంది. మా మ్యారేజ్ ఇంకో 10 డేస్‌లో బేబీ అని దీక్ష అనగానే, ఒక్కసారిగా వాట్ అని అరుస్తుంది మధు. దీక్ష కంగారుగా ఏమైందే? నీకిష్టం లేదా మధు అంటుంది. నాకిష్టం లేదంటే పెళ్లి చేసుకోవడం మానేస్తావా మెంటల్? దీక్ష ఎటూ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. మధుని దీక్ష పరిస్థితి అర్థం చేసుకుని, దీక్ష నేను నీకు కాల్ చేసిన విషయమే వేరు. కానీ నీకు చెప్పలేకు. నువ్వే నీ మ్యారేజ్ న్యూస్ చెప్పావు అంటుంది. అవునా? దేని గురించి మధు? ఇంకో 4 డేస్‌లో నాకు క్రిష్‌కి మ్యారేజ్ దీక్ష. ఆల్ ఆఫ్ సడెన్‌గా అంతా అయిపోయింది. రేపే ఎంగేజ్‌మెంట్ కూడా. నువ్వు ఆకాష్‌ని తీసుకొని తప్పకుండా రావాలి. దీక్ష మధు చెప్పింది విని స్టాచ్యూలా ఉండిపోతుంది. అప్పుడే దీక్షకి విషయం చెప్పాలని వచ్చిన సురేఖ గారు దీక్షను అలా చూసి దగ్గరకొచ్చి దీక్ష అనే భుజంపై చేయి వేసి తట్టగాని అప్పటికే ఫోన్లో నుండి హలో దీక్ష హలో హలో ఏమైంది ఉన్నావా అన్న మాటలకి తేరుకొని ఉన్నాను ఉన్నాను అని చెప్తూ మధు ఇంత షాకింగ్ న్యూస్ చెప్పావేంటే తల్లి అని అడిగేసరికి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు దీక్ష చెప్పాను కదా ఆ ముహూర్తం మా ఇద్దరికి చాలా మంచిదట అందుకే అందరూ అదే ఫిక్స్ చేశారు సో నువ్వు టుమారో వచ్చేయి ఇప్పుడు ఉంటున్నాను హౌస్ అడ్రస్ నీకు సెండ్ చేస్తాను ఆకాష్కి కాన్ఫరెన్స్ కనెక్ట్ చేయి తనకు కూడా ఇన్వైట్ చేస్తాను అనగాని ఓకే వెయిట్ అని చెప్పి మధు కాల్ హోల్డ్లో పెట్టి ఆకాష్కి కాల్ లిఫ్ట్ చేయగానే మధు కాన్ఫరెన్స్లో ఉంది మనం తర్వాత మాట్లాడుకుందాం ముందైతే తనతో మాట్లాడు అనగాని ఈ టైంలో నాతో ఏం మాట్లాడాలి దీక్ష అని అయోమయంగా అడుగుతారు మధు చెప్తుంది వెయిట్ అని నవ్వుకుంటూ కాల్ కనెక్ట్ చేసి మధు ఆకాష్ కాన్ఫరెన్స్లో ఉన్నాడు మాట్లాడు అనగాని హలో ఆకాష్ అనగాని హాయ్ మధు అంటాడు రేపు నాకు శ్రీకి ఎంగేజ్మెంట్ 4 డేస్‌లో మ్యారేజ్ అని చెప్తుంది సో మీ ఇద్దరు తప్పకుండా రావాలి ఆకాష్ హ్యాపీగా ఫీల్ అవుతూ కంగ్రాట్స్ మధు మధు సిస్టర్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ ఫైనలీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నాం ఓకే దీక్ష నేను ఇద్దరం ఖచ్చితంగా వస్తాం అనగాని థ్యాంక్ యూ ఆకాష్ ఓకే గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఆ తర్వాత క్రిష్‌కి వీడియో కాల్ చేసేసరికి క్రిష్ లిఫ్ట్ చేసి ఏంటి మేడం ఇప్పటివరకు ఏం చేశారు అని అడుగుతాడు అలా వాళ్ళిద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత పెట్టేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ క్రిష్ ఇంట్లో హడావిడిగా అటు ఇటు తిరుగుతూ తల్లిని చూసి నవ్వుకుంటూ మామ్ అని భుజాలు పట్టుకుని ఆపి ఏంటి మామ్ ఇది అని అడుగుతాడు ఏంటంటావేంటి శ్రీ అక్కడికి వెళ్ళాక మనం అమ్మాయికి పెట్టే వాటిలో ఏమైనా మర్చిపోతే కష్టం కదా అందుకే అన్నీ ఉన్నాయో లేదో అని 1కి 10 సార్లు చూస్తున్నాను అనగాని క్రిష్ శ్రీలతని సోఫాలో కూర్చోబెట్టి అలివేలు తెస్తున్న కాఫీ తీసుకుని శ్రీలత సుదర్శన్ ఇద్దరికి ఇచ్చి ముందు మీరిద్దరు కూల్గా ఉండండి ఇప్పుడు జరిగేది జస్ట్ ఎంగేజ్మెంట్ మాత్రమే మ్యారేజ్ కాదుగా ఎందుకంత హడావిడిగా మామ్ అనగాని ఈలోగా పైనుంచి రెడీ అయి వచ్చిన కిషోర్ కావ్య ఇద్దరు క్రిష్ని సోఫాలో చూసి ఏరా అప్పుడే రెడీ అయిపోయావా అని అడుగుతూ వచ్చి పక్కన కూర్చుంటాడు కిషోర్ క్రిష్ చిన్న స్మైల్ ఇచ్చి మళ్ళీ ఫోన్లో తల దుర్చేస్తాడు కావ్య కిషోర్కి కాఫీ తెచ్చిచ్చి క్రిష్కి ఎదురుగా కూర్చుని అత్తయ్య మామయ్య ఎక్కడ క్రిష్ అనగానే కళ్ళతోని రీం వైపు పూజగది వైపు చూపించడంతో కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అత్తగారికి సహాయం చేయడానికి ఆ తర్వాత క్రిష్ ఇంటి నుంచి అందరూ 2 కార్లలో మధు ఇంటికి స్టార్ట్ అవుతారు క్రిష్ సుదర్శన్ శ్రీలత ఒక కారులో మనోరమ కిషోర్ మహి కావ్య ఇంకో కారులో వెళ్తారు మధు వాళ్ళ ఇంట్లో సింపుల్గా చేసిన హాల్ డెకరేషన్ చేయించి గుమ్మాలకి బంతిపూలు గులాబీ పూలతో బాగా డెకరేషన్ చేస్తుంటారు అందరూ రెడీ అయి పంతులు గారు ఎక్కడి వరకు వచ్చారో కాల్ చేసి ఇంకో 10 నిమిషాల్లో అక్కడ ఉంటారని చెప్పడంతో సుమిత్ర గారు నవ్యాన్ని పిలిచి మధుని త్వరగా రెడీ చేయమని చెప్పి తన రూమ్ పంపిస్తారు అప్పుడే అక్కడికి వచ్చిన దీక్ష ఆకాష్లు సుమిత్ర గారు వెళ్ళి నువ్వు దీక్షావి కదా అని కొంచెం సంశయంగా అడిగేసరికి అవునా ఆంటీ మధు కాలేజ్ ఫ్రెండ్ని అనగాని సంతోషంగా లోపలికి తీసుకొచ్చి నీ గురించి మధు చెప్పిందమ్మా పైన గదిలో ఉంది అవును ఈ అబ్బాయి అని ఆకాష్ని చూడగాని మాకు ఇంకో 8 రోజుల్లో పెళ్ళి ఆంటీ మధు మరీ రమ్మని చెప్పడంతో వచ్చారు అనగాని అవునా ఇద్దరు చూడు చక్కని జంటగా ఉన్నారు అంటూ ఇద్దరికి మెటుకలు విరిస్తారు ఆంటీ మధు అనగాని పైన ఫస్ట్ నుంచి 3rd రూమ్లో ఉందమ్మా వెళ్ళి రెడీ చేయండి ఆకాష్ని మాధవ్కి పరిచయం చేసి సుమిత్ర గారు పంతులు గారు వచ్చేసరికి అన్ని సిద్ధం చేసి హడావిడిలో పడిపోయారు ఆ తర్వాత ఇద్దరు రెడీ అయిన తర్వాత పంతులు గారు పూజ చేయించాలని చెప్పారని చెప్పడంతో క్రిష్ మధుని తీసుకెళ్లి పంతులు గారు సిద్ధం చేసిన ప్లేస్లో కూర్చోబెడతారు పంతులు గారు ఇద్దరి చేత పూజ చేయించి ఉంగరాలు 2 పూజలో పెట్టి మధు క్రిష్ ఇరు కుటుంబాల తాంబూలాలు మార్పించి క్రిష్ మధుల చేతికి చెరొక ఉంగరం ఇచ్చి ఒకరి చేతికి ఒకరు మార్చుకోండి అమ్మ అనగానే క్రిష్ నవ్వుతూ మధు చేతికి ఉంగరం పెట్టి మధు చేతిని ముద్దు పెట్టుకుంటాడు మధు కూడా సంతోషంగా క్రిష్ వేలికి ఉంగరం పెడుతూ ఎమోషనల్ అవుతుంది
ఇలాంటి రోజు తన జీవితంలో వస్తుంది అనుకోలేదు. అలా ఒక 2 గంటలు గడిచిన తర్వాత అందరితో ఫోటోలు తీసిన తర్వాత మధు, క్రిష్‌లు ఇద్దరికీ ఫోటో షూట్ కోసం బయట గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ప్లేస్‌కెళ్తారు. మధు, క్రిష్ ఇద్దరు నవ్వుకుంటూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఫోటో షూట్ అయిపోయిన తర్వాత లోపలికొస్తారు. హాల్‌లో 2 కుటుంబాలు కూర్చొని పెళ్లి గురించి చెప్పుకుంటుంటే అప్పుడే వచ్చిన క్రిష్, మధుల్ని తమ పక్కన కూర్చోబెట్టుకొని కాసేపు ముచ్చట్లు పెడతారు. కొద్దిసేపు తర్వాత క్రిష్ ఫ్యామిలీ అంతా అందరికీ చెప్పేసి ఇంటికి బయలుదేరతారు. క్రిష్ మధుని తీసుకుని బయటికెళ్తానని చెప్పడంతో సరే అని క్రిష్ కార్ వదిలేసి వెళ్ళిపోతారు. మధుతో క్రిష్‌ని తన రూమ్‌కి తీసుకెళ్ళమని చెప్పడంతో మధు క్రిష్‌ని తన రూమ్‌కి తీసుకుని వెళ్తుంది. మధు లోపలికి వెళ్ళగానే క్రిష్ కూడా లోపలికొచ్చి డోర్ లాక్ చేసి మధుని వెనక నుంచి హత్తుకుంటాడు. ఈలోగా తరుణ్ నుండి కాల్ వస్తుంది. తరుణ్ చెప్పిన విషయం విని క్రిష్ ఫేస్ సీరియస్‌గా మారిపోయింది. కాసేపు మాట్లాడుకుని తర్వాత తరుణ్ పెట్టిన వీడియోస్ కూడా చెక్ చేయమని చెప్పి, మనం ఈసారి వాడిని లాక్ చేయడానికి అన్ని ఆధారాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి, నేను ఈ నైట్‌కి వాళ్ళని ఇక్కడి నుండి తీసుకుని వస్తాను క్రిష్. ఈసారి వేరే ప్లేస్‌లో వీళ్ళని ఉంచాలి. ఎవరికి అనుమానం రాకుండా అనగానే, సరే నేను మీరు వచ్చేలోపు ప్లేస్ అరేంజ్ చేస్తాను అని కాల్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి మధు క్రిష్‌ని చూస్తుండడంతో క్రిష్ షాక్ అవుతాడు. మధు అంతా వినేసిందా అని అనుమానం ఉన్నా బయటికి కనిపించకుండా మధు నువ్వెప్పుడొచ్చావు అని నవ్వుతూ అడిగేసరికి కొంచెం అనుమానంగా ఎవరితో మాట్లాడుతున్నావు శ్రీ అని అడుగుతుంది. ఇదేంటి ఎంత సీరియస్గా ఉంది అనుకుని ఇప్పుడు కాల్ లిఫ్ట్ చూస్తే తెలిసిపోతుంది. అబద్ధం చెప్పడం ఎందుకు అనుకుని నీ పోలీస్ అన్నతోనే బాబు అన్నాడు. అయినా నువ్వేంటి ఏదో దొంగను చూస్తున్నట్లు అలా చూస్తున్నావు అని అడిగేసరికి మధు ఒక్కసారిగా నవ్వేస్తూ భయపడ్డావా అని నవ్వుకొని ఆపుకొని సరదాగా నేను కాసేపు ఏడిపించాలనిపించింది శ్రీ, అందుకే ట్రై చేశా, నువ్వు భయపడ్డావు అని నవ్వుతుంది. క్రిష్ మధు తన మాటలు ఏమీ వినలేదని అర్థమై ఊపిరి పీల్చుకున్నాడు. మధు, క్రిష్ ఇద్దరు లేట్ అవుతుందని చెప్పి లక్కీని ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి గార్డెన్లో రాఘవేంద్ర గారు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటే మధు డాడీ అని పిలవడంతో వెనక్కి తిరిగి అవతలి వ్యక్తిని వెయిట్ ఎ మినిట్ అని చెప్పి హా బేబీ అనగాని మేము వెడ్డింగ్ కార్డ్స్ తీసుకుని జయ అమ్మ వాళ్ళకి దీక్ష వాళ్ళకి ఇచ్చి త్వరగా వచ్చేస్తాం. మీరు అమ్మ మన రిలేటివ్స్ని ఇన్వైట్ చేయడానికి వెళ్ళే టైం లేదు కదా, కార్డ్స్ ఆన్లైన్లో సెండ్ చేసి కాల్ చేసి చెప్తే సరిపోతుంది అనగాని మధు తలనిమిరి సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పగాని వెళ్తున్న మధుని పిలవడంతో వెనక్కి తిరిగి ఏంటి డాడీ అనగాని రేపటి నుంచి నువ్వు క్రిష్ బయటికి వెళ్ళకూడదు అని పంతులు గారు చెప్పారు. మీకేమైనా కావాల్సినవి ఉంటే ఈ రోజే తీసుకోండి అని కార్డు మధు చేతిలో పెట్టేసరికి అంకుల్ మధు బాధ్యత ఇకపై నాది, సో తనకి ఏం కావాలన్నా నేనే ఖర్చు చేస్తాను అంటాడు క్రిష్. రాఘవేంద్ర నవ్వుతూ నా కూతురికి ఖర్చు పెట్టడం వల్ల నా ఆస్తి ఏం తరిగిపోదులే క్రిష్, రేపు మీ పెళ్ళయ్యాక నేను ఎలానో ఖర్చు పెట్టలేను అని నవ్వి నువ్వెలానో ఖర్చు పెట్టనివ్వవు నాతో, అందుకే ఇప్పుడు మధు ఖర్చు చేసే ప్రతి రూపాయి తన తండ్రిదే అయి ఉండాలి అని కోరుకుంటున్నాను. నా ఆశలో తప్పేమైనా ఉందా క్రిష్? క్రిష్ ఇంకేం మాట్లాడలేక నీ ఇష్టం అంకుల్ అని చెప్పి మధు వెళ్దామా అనగాని రాఘవేంద్రాన్ని హక్ చేసుకుని థ్యాంక్స్ డాడీ అని చెప్పి క్రిష్తో బయటికెళ్తుంది. ఆ తర్వాత జయమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. మధు, క్రిష్లు ఈరోజు ఎంగేజ్మెంట్ అయిన సంగతి ఇంకో 3 రోజుల్లో పెళ్లి అని కార్డులు ఇచ్చి రేపే మీరు మా ఇంటికి రావాలని ఆర్డర్ వేయడంతో రేపు ఎందుకు లేరా పెళ్లి కూతురుని చేసే సమయానికి వస్తామని గాని కాసేపు వాదించిన ఉపయోగం లేక చివరికి సరే అంటుంది. అప్పుడే అక్కడికొచ్చిన శ్యామ్ మధు వాళ్ళని చూసి హలో లవ్ బర్డ్స్ అనగాని మధు శ్యామ్ వెనక్కి కొంచెం బెదురుగా వస్తున్న మానసాన్ని చూస్తూ ఇప్పుడు ఆనే మా నుంచి మీకు షిఫ్ట్ అయినట్లుంది కదా శ్యామ్ అనగాని దొరికిపోయాన్రా బాబు అనుకుని ఎలా తెలిసింది అనుకుంటూ మధు వైపు చూసేసరికి తన అనుమానం అర్థమై వాళ్ళిద్దరి చేతిని చూపిస్తుంది కళ్ళతోని. శ్యామ్ టక్కున చెయ్యి వదిలేసి తన వెనక రబ్ చేసుకుంటూ అది ట్రే పడిపోతుందేమో అని మధు అందుకొని పక్కన పెట్టి మానసాన్ని తన పక్కన కూర్చోబెట్టుకుని ఆ ఆ అలా అయితే ట్రేని పట్టుకోవాలి కానీ తన చేతిని పట్టుకుంటారా ఎవరైనా అని కళ్ళెగరేసి నువ్వు చెప్పు శ్రీ. మానస సిగ్గుతో కనిరెప్పలు వాలిపోతుంటే తల పైకెత్తకుండా అలానే ఉండిపోతుంది. మీ ఇద్దరి మధ్య నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని క్రిష్ నవ్వుకుంటూ ఇద్దరిని చూస్తూ చెప్తాడు. శ్యామ్ ఇంకా తప్పదన్నట్లు మధు తను నా మరదలు మానస, వీఆర్ ఇన్ లవ్, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అనగానే ఓ వెరీ గుడ్ వెరీ గుడ్, ఫైనలీ నా ఫ్రెండ్ లైఫ్ కూడా సెట్ అయిపోయింది ఓహో అని అల్లరి చేస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు మధుని. అందరూ సంతోషంగా కాసేపు మాట్లాడుకుని అమ్మా మేము ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాలి, రేపటి నుంచి బయటికి వెళ్ళడం కుదరదని చెప్పారట, అందుకే మేము తర్వాత వస్తామమ్మా అనగాని గుర్తుపెట్టుకొని మరీ ఫస్ట్ కార్డు మాకు ఇవ్వడానికి వచ్చినప్పుడే మేము చాలా సంతోషపడ్డాం మధు, మీ పెళ్ళికి తప్పకుండా వస్తాం అనగాని పెళ్ళికి ముందే రావాలి బాబాయ్ గారు అనగాని నవ్వుతూ అలాగే మా అమ్మాయి ఎలా చెప్తే అలా అనగాని అందరూ ఒకేసారి అంతేగా అంతేగా అని నవ్వుకుంటారు.
మధు కూడా నవ్వుతూ, శ్యామ్ నువ్వే దగ్గరుండి అమ్మని బాబాయ్ గారిని తీసుకొని రావాలి సరేనా అనగాని, అలాగే మేడం తమరి ఆజ్ఞ శిరసా వహిస్తాం అని నాటకీయంగా చేతులు కట్టుకుని ముందుకు వంగి చెప్తుంటే, శ్యామ్ అంటూ చిరుకోపంగా చూస్తూ ఉంటే, శ్యామ్ నవ్వేస్తూ, పెళ్ళయ్యాక మిమ్మల్ని కలవడం కుదరదేమో మహారాణి గారు, అందుకే ఇప్పుడే అందుకోండి మా ప్రణామాలు అనగాని, బాబోయ్ నీకేదో అయ్యింది అని అనగాని, మానస అప్పటి వరకు సైలెంట్గా ఉన్న మధు అలా అనగాని, మీరు వచ్చే ముందు బాబా నేను ఓల్డ్ మూవీ చూస్తున్నాం దాంట్లో ఇలానే మాట్లాడతారు అనగాని, ఓహో అదా సంగతి బాబు సహోదరా ఇంకా నీ నాటకీయ ప్రదర్శన అయితే మేం వెళ్తాం అనగాని, మెరిసే కళ్ళతో మధు ఏమన్నావిప్పుడు అని అదే ఆశ్చర్యంతో అడిగేసరికి మధు ఏమందో మళ్ళీ గుర్తు చేసుకుని సహోదరా అన్నాను అనగాని, థ్యాంక్స్ మధు, అన్నయ్య అని నువ్వు ఫీల్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అని శ్యామ్ కూడా చాలా సంతోషంగా చెప్తాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరతారు ఇంటికి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.